సమయం ఇచ్చిన అయ్య గారికి నా వందనాలు. సమయం ఇచ్చిన సంఘస్థులకి, ఇక్కడ ఉన్న అందరికీ, సంఘ బిడ్డలకి అందరికీ నా వందనాలు. అయితే నేను కోవిడ్ టైంలో, కరోనా టైంలో అంతకుముందు నాకు మంచి వ్యాపారం ఉంది. అది ఎలక్ట్రికల్ వ్యాపారం. ఆ వ్యాపారం మీద బోలు లావాదేవీలు జరిగాయి. వ్యాపారం కూడా బాగా నడిచేది. తర్వాత కోవిడ్ వల్ల, కరోనా వల్ల నా వ్యాపారం లాస్ వచ్చింది. ఈ లాస్ రావడం వల్ల చాలామందికి అప్పులు ఇచ్చి తెచ్చుకున్నామని, ఈ అప్పులన్నీ చాలామంది తీసుకొని కోవిడ్ వల్ల ఎక్కడికెక్కడికో ఊళ్ళు వెళ్ళిపోయారు. అయితే వ్యాపారం మీద బ్యాంకులో లోన్లు తీసుకున్నాను. కానీ బ్యాంకులలో దగ్గర నా ట్రాన్సాక్షన్ బట్టి మొత్తం 30 బ్యాంకులు. ఈ 30 బ్యాంకులు వారు నాకు లోన్లు ఇచ్చారు. లోన్లు ఇచ్చినా నేను అన్నీ కట్టుకుంటున్నాను, ఒకటి తెచ్చుకుంటున్నాను. కానీ కరోనా వల్ల 13 బ్యాంకులు పెండింగ్లు ఉండిపోయినాయి. బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, లోన్లు ఏంటి విషయం అశోకు అని అడుగుతున్నారు. కానీ సార్, మాకు టైం కావాలి, కోవిడ్ వల్ల వ్యాపారం లాస్ అయిపోయింది అని చెప్పేసి అడిగాను. సరే అన్నారు. సరే, దీని నిమిత్తం మన దైవ సేవకులకి, దైవజనులకి చెప్పి ఉన్నాను. దీని గురించి, మా లోన్ల గురించి ప్రార్థన చేయమని చెప్పాను. దైవ సేవకులకి అందరికీ చెప్పాను. కానీ నేను ఎంతో ఈ లోన్లు ఎలా క్లోజ్ చేయాలని చెప్పేసి రోజు తిరుగుతున్నాను. మంచి వర్కులు, మంచి పనులు, కంపెనీలు అవి వచ్చినాయి. ఇవన్నీ వర్కులన్నీ చేసి ఆ డబ్బులన్నీ దాచి ఒక్కొక్క లోన్ క్లోజ్ చేసుకుంటూ వచ్చాను. క్లోజ్ చేసుకుంటూ వస్తా ఇంకా నా 3 లోన్స్ ఉన్నాయి. 10 లోన్స్ క్లోజ్ అయిపోయినాయి. 3 లోన్స్ ఉన్నాయి. 2024 అయ్యగారికి, అయ్యా లోన్లు ఉన్నాయి, ఇవి కూడా క్లోజ్ చేసేయాలి, నా పరిస్థితి గురించి మా ప్రార్థన చేయనంటే అయ్యగారు మాట అన్నారు, పొద్దున్నే తెల్లవారుజామున లేచి నువ్వు, మీ పిల్లలు, మీ భార్య మోకరిచ్చి ప్రార్థన చేయమన్నారు. 2024 నుండి మోకరిచ్చి తెల్లవారుజామున లేచి దేవునికి మోకరిచ్చి ప్రార్థన చేశాను. కానీ నేను పోయిన నష్టం చాలా, అన్నిట్లో దెబ్బతిన్నాను. కానీ ప్రార్థన చేస్తే దేవుడు నాకు లోన్ క్లోజ్ చేయడానికి కొన్ని సమయాన్ని చూపిస్తున్నాడు దేవుడు. కానీ అలాగే 2024 నుండి ఇక్కడే బలాదం తీసుకుంటున్నాను. 2024 నుండి 25 దాకా బలాదానికి కంటిన్యూషన్గా సిద్ధపడ్డాను. కానీ అన్నిట్లో ఒకటి సంవత్సరం పాటు ఎంతో ప్రార్థన చేశాను. ప్రార్థన చేయక జనవరి 2025 వచ్చేసింది. అయ్యా, ఈ లోన్ క్లోజ్ చేసేయాలి, నా పరిస్థితి ఎలాగ ఉంది అని చెప్పేసి అడిగితే వచ్చి మళ్ళీ చర్చికి వచ్చాను. ఇక్కడ వస్తే చర్చిలో లైటింగ్ వేయాలని నా మనసు కనిపించింది. ఈ మందిరానికి లైటింగ్ వేశాను. దీని సామగ్రి మొత్తం నా డబ్బులతో తెచ్చి వేశాను. కానీ నేను దేవుడికి వేయాలని మన అయ్యగారికి కూడా చెప్పలేదు నేను. కానీ చేసిన తర్వాత నేను చెప్పాను. కానీ తర్వాత ఇక్కడ అనుకున్నాను, ప్రభువా, బ్యాంకుకి వెళ్ళాలి, నేను ఈ 3 బ్యాంకు లోన్లు ఉన్నాయి, క్లోజ్ చేయాలి. ఈ లోన్లన్నీ క్లోజ్ చేయడానికి, ఆ లోన్ క్లోజ్ చేస్తే ఇక్కడ మీటింగ్స్లో నేను సాక్ష్యం చెప్పుకుంటానని దేవునికి అడిగాను. అడిగితే సరే అని ఇక లైట్కి వేయక 4 రోజులు ఉందనగా బ్యాంకుకి వెళ్ళి మేనేజర్తో మాట్లాడాను. అంటే మేనేజర్ గారు కూర్చొని మాట్లాడి, ఏంటి ఇక్కడ నీకు దగ్గర 4 లక్షల లోన్ ఉంది, ఇంకా ఈ 4 లక్షల లోన్ ఎలా క్లోజ్ చేయాలి కదా అంటే, లేదు నేను ఎంత కట్టలేను, ఎంత కడతానని చెప్పి ఉన్నాను.
ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, పైన అధికారులకి మేము కాల్ చేస్తాను, 10 నిమిషాలు వెయిట్ చేయండి అంటే సరే అని చెప్పేసి వెయిట్ చేశాను. 10 నిమిషాలు ఫోన్ వచ్చింది, అశోక్ గారి లోను క్లోజ్ చేసేయండి అని చెప్పారు. ఆయన ఎంత కట్టించుకోండి అని చెప్పారు. కానీ ఈ 3 లోన్లు కూడా 15 రోజుల్లో క్లోజ్ చేస్తామని మేనేజర్ గారు మాట ఇచ్చారు. నాకు లోన్ అంతా క్లోజ్ చేయడానికి నాకు సరిపడా డబ్బు కూడా కట్టేశాను బ్యాంకులలో. ఈ 3 లోన్లు కూడా క్లోజ్ అయిపోయినాయి. దీని నిమిత్తం ఇక్కడికి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకోవాలని ఉన్నాను. కానీ నేను తీసుకున్న లోన్స్ 30 లోన్స్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి. కానీ బాకీలన్నీ మొత్తం కొట్టివేశాను. 2025 సంవత్సరం దేవుడు నన్ను ఎంతో గొప్ప కార్యాలతో నింపి నన్ను ఆదరించారు. చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక.